రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు రెసిపీ టేబుల్లో మటన్ కీమా ఫ్రై లేదా కైమా వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కైమా వేపుడు ఒంట్లో బాగోలేని వాళ్ళకి అంటే పచ్చం చేసేవారికి బాగా ఉపయోగపడుతుంది. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. మటన్ కైమా పావు కేజీ, ఉల్లిపాయలు 2, టమాటాలు 2 సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. పసుపు పావు టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పావు టేబుల్ స్పూన్, ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా. ముందుగా మటన్ కీమా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కుక్కర్లో శుభ్రం చేసి ఉంచుకున్న కీమాను వేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకుని కొంచెం వాటర్ అంటే ఒక 150 ml వాటర్ వేసుకుని 2 లేదా 3 కోతలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 కోతల తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ను ఓపెన్ చేసి అందులో ఉన్న మటన్ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ వేసుకుని అందులో ఆయిల్ వేసి చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని త్వరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సిద్ధం చేసి ఉంచుకున్న కీమాను వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. నేను పచ్చిమిరకాయలు యాడ్ చేయలేదు, దాన్ని బట్టి స్పైసీనెస్ కోసం కొంచెం కారం యాడ్ చేసుకుని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోండి. మసాలా పౌడర్కి బదులు మసాలా పేస్ట్ అయినా వాడుకోవచ్చు. ఇలా టమాటాలు ఉల్లిపాయలు బాగా మెత్తగా అయిన తర్వాత కైమా వేసుకుంటే ఫ్రై బాగుంటుంది. ఇప్పుడు చాప్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని చల్లుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ మటన్ కీమా ఫ్రై రసం, సాంబార్ అలాగే రోటీల్లోకి బాగుంటుంది. అలాగే చపాతీ, పుల్కా, దోశ వీటిలో కూడా చాలా రుచిగా ఉంటుంది. మటన్ కీమాను 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తేనే బాగా మెత్తగా అవుతుంది. అది మీరు గమనించగలరు. అంతే, ఎంతో రుచికరమైన మటన్ కీమా ఫ్రై రెడీ. బాలింతలకు అలాగే జ్వరంతో ఉన్న పచ్చం చేసేవారికి కూడా కైమా ఫ్రై బాగా ఉపయోగపడుతుంది. మరిన్ని రుచికరమైన నాన్ వెజిటేరియన్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. నెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. ధన్యవాదములు.